ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది మేము, నెక్స్ట్ జైలు కోవడానికి సిద్ధంగా ఉన్నది మేము, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నది మేము. అరే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ వాడికి చివరొస్తా గుంజుకొచ్చినాం. మీరెంత? కాంగ్రెస్ పార్టీ ఎంత? అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ నాకు సాటి ఎవ్వరు లేరని చెప్పి అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ మెడలు వంచి గల్లవట్టి బయటికి గుంజుకొచ్చి ఆయన రద్దు చేసిన తెలంగాణ ధర్నా చౌకను నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరెంత? కాబట్టి అందరికీ అప్పీల్, గ్రాడ్యుయేట్స్కు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు డిఎల్ ఇవ్వకుండా, మాకు పిఆర్సీ ఇవ్వకుండా, మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా, పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, కూడా నిరుద్యోగులకు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, కేజీబీవీకి సంబంధించి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వకుండా, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేసిర్రు కాబట్టి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఇలా మాకు కొట్టేస్తే మేము ఇదే చౌరస్తా నిలబడి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఇంత వ్యతిరేకత ఉంది, ప్రజలు మేము తిరస్కరించారు, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి, ఈ హామీలను నెరవేర్చండి, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షన్దారులు కానీ, ప్రైవేటు యాజమాన్యాలు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, కేజీబీవీకి సంబంధించి కానీ, గురుకుల స్కూల్ కానీ, రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో కానీ, ఈ విషయంలో ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి వాటి మీద మీరు వెంటనే మాకు ప్రశ్నించే అవకాశం మాకు వస్తుంది, కొట్లాడే అవకాశం మాకు ఇవ్వండి, ఫైట్ చేసే ప్రభుత్వం మెడల్ వంచే అవకాశం మాకు ఇవ్వండి. లేకుంటే వాళ్ళు అడ్డిదారు గుడ్డివాడు గెలిచారు అనుకోని మీ సమస్యలు లెక్కనే ఉంటాయి, మీ సమస్యలు ఏం పరిష్కారం కావు, ఏం చేయకుండా మాకు ఓటేసారు అని చెప్పి విర్రవీగేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ గెలుస్తారని వచ్చిన తర్వాతనే టెన్షన్ పడ్డ ముఖ్యమంత్రి గారు హూటాహూటిన 3 జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదన పర్యటించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది అబద్ధాలని చెప్పి ప్రజలు గ్రహించారు. కాబట్టి 27 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో దయచేసి మీ అమూల్యమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా, మాయమాటలు లొంగకుండా, అబద్ధాలు నమ్మకుండా మీకోసం కొట్లాడే, మీకోసం యుద్ధం చేసే, మీకోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్న, మీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్కే కొమరే గారు,